ఆ, గురవెల్లో ప్లేట్లు మేపాం అయ్యా, ప్లేట్లు డబ్బు అయిపోయింది. నేను ఇది ఇప్పుడు ఇది మన ఇద్దరం మాట్లాడుకోవడం దగ్గర దగ్గర ఇది 8వ సారో 9వ సారో నాకు తెలిసి. అవును సార్, అవును. 7 సార్లు ఫోన్ చేశాను మీరు. పంగాసు 100% లాస్ వస్తుంది సార్. కల్చర్ బాగాలేదు. ఆ, మిమ్మల్ని అప్పుడే తీసేయమన్నా కదా నేను. తీసేయమన్నారు. అప్పుడు ఎవరు కొనలేదు. అంటే 800 తీసేయమన్నారు మీరు, కానీ అప్పుడు తీసుకోలేదు. బాగా రేటు తక్కువ అడిగారు. రేట్ తక్కువైనా సరే తక్కువ లాస్ వచ్చేది. అవును, మీరు చెప్పింది కరెక్ట్. అవును, తక్కువ లాస్ వస్తుంది. ఏమండి ఒకటి ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఆ, ఈ సంవత్సరం కూడా పంగాస్ రేటు పెరగదు. ఆ, నాకు పైనుంచి రిపోర్ట్లు వస్తాయి అదే మార్కెట్ సార్. నుంచి. పై మార్కెట్ ఎలా ఉంది, కింద మార్కెట్ ఎలా ఉంది, లోకల్ ఎలా ఉంది, ఇది రేటు పెరుగుద్దా లేదా అనేది ప్రతిదీ ఏంటంటే మాకు రిపోర్ట్ ఎవ్రీడే రిపోర్ట్ వస్తుంది. అదే సార్. అలాగే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాకు రిపోర్ట్లు వస్తాయి. అబ్బా, ఎందుకంటే మేము చేపల మేత కంపెనీలోనండి నేను చేసేది. అబ్బా, ఎందుకంటే మా సొంతంగా చేప మొత్తం డైరెక్ట్ ఎక్స్పోర్ట్, మేము డైరెక్ట్ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ, ఈ మధ్యలో బ్రోకర్ల ద్వారా వాళ్ళ ద్వారా వెళ్దాం మన దగ్గర చేప ఇప్పుడు. ఆ, నా దగ్గర డైరెక్ట్ కంపెనీకి వెళ్తుంది. సో దాని మూలంగా ఏంటంటే మాకు డైరెక్ట్ కంపెనీ నుంచి రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. ఆ, వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అబ్బా, ఇతర దేశాలు వెళ్ళిపోతున్నాం. ఇతర దేశాల మార్కెట్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాకేంటంటే వీళ్ళతో మేము టైఅప్ అయి ఉంటాం. ఆ, ఫీడు వాళ్ళు ఏంటంటే రా మెటీరియల్ పంపిస్తారు, చేప వేసుకెళ్తారు. ప్రాసెస్ వేరు ఉంటుంది అది. సరే సార్. ఓకేనండి. సో అదే దీని అదే. మూలంగా ఏంటంటే మాకు ప్రత్యేకం రిపోర్ట్లు వస్తాయి. సో అందుకే ఇంకొక సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా పంగాస్ రేట్ డౌన్ ఉంటుంది. ఆ, 100% ఉంటుంది. ఒకవేళ పెరిగింది అనుకోండి చెప్పలేం. అదేలేండి, అదృష్టం రిస్క్ ఏదన్నా. తీసుకోవడం మాత్రం వద్దు. అదేలేండి, అంటే నేను అనేది ఈ సోన లాంటిది అయితే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మేపుకోవచ్చు కదా, అలాంటిది ఏమైనా చేసుకోవచ్చేమో ట్యాంక్లో పోసుకుని. తీసుకోవచ్చండి. పంగాసు పిల్ల రేట్ అయితే ఎప్పుడు తగ్గదు. ఆ, మరి కల్చర్ లేనప్పుడు మాత్రం రైతులు వేయడానికి కూడా భయపడే ఎవరో ఎందుకండి. ఆ, పంగాసు మేము మేపేవాళ్ళమే. ఆ, మాకు 700 ఎకరాలు 800 ఎకరాలు ఉంటే దాన్నే మేము తగ్గించేసాం. ఆ, లాసే కదండి మరి, బోర్డు మరి లాస్. మామూలు విషయం కాదు కదా. అవునండి. ఈ పండుగ పిల్లండి, పండుగ పర్లేదు అది, కల్చర్ బాగానే ఉంది అది. పొండుగప్పు కూడా పర్లేదండి, కల్చర్ బాగానే ఉంది అది. అది మేపుకోవచ్చు అయితే పొండు కష్టపడేది. ఏమండి ఒకటి పొండుగప్పు ఒకటి, తెల్ల చేప ఒకటి, ఆ, రూప్చంద్ ఒకటి, ఆ, ఈ 3 మేపుకోవచ్చు. 3 మేపుకోవచ్చు. అదే తెల్ల సార్. చేప ఎప్పుడు స్టాండర్డ్ రేట్లు ఉంటాయి. అది తగ్గదు. అది తగ్గినా 2-3 రూపాయలు తగ్గుద్ది అంతే, అంతమించి ఓ భారీగా పడిపోతుంది అది. అదేనండి. అది ఎందుకని పడదంటే ఇక్కడ లోకల్లో మన ఇంటి పక్కన కూడా తింటాడు, మన ఇంటి ఎదురు కూడా తింటాడు. అవునవును, ఎప్పుడు తింటారు అవి. దాన్ని ఎప్పుడు అందరూ తింటారు మళ్ళీ. మేము ఎందుకని ఆలోచిస్తామంటే కొంచెం వాటర్ లెవెల్ మీరు 6 అడుగులు ఉండాలన్న, మా 3 అడుగులే ఉంటాయి. తెల్ల చేప అయితే 100% 6 అడుగులు ఉండాలి. మార్చి ఏప్రిల్ వచ్చే ఆ, టయానికి 6 నెలలు కంపల్సరీ ఉండాలి. మీ వీడియోలు అన్నీ చూస్తాను నేను, అందుకనే మీరు ఈ పంగస్ రూప్చంద్లోకి వచ్చే కానీ ఏ రూప్చంద్ లేదు, పంగస్ వేసి ఎందుకంటే నీరు తక్కువైనా పర్లేదని. నెంబర్ 1 ఇప్పుడు కూడా వేయండి. కాకపోతే ఒకటి పిల్లేట్లు మేపుకుని అవి మేపుకుని వెళ్తే పంగాసు మిగలదు. ఏదన్నా ఇప్పుడు ఈ కోళ్ళ ఎరువు, తవుడు, పేడ అలాంటివి చెప్తున్నారు కదా మీరు, తొక్కి అది మన కూడా చెక్క నేను తవుడు. ఎక్కువ చెప్తుంది ఐఎంసీ ఫిష్కి చెప్తున్నానండి ఎక్కువ. ఆ, పంగాస్ కూడా తింటది. దానికంటే తెల్ల చేప, కట్ల, ఆ, గడ్డి చేప, జాడు మూసు అనేది వీటికి బాగా ఉపయోగపడుద్ది. ఆ, సో న్యాచురల్ ఫుడ్ మీద కూడా దీన్ని ఎక్కువగా పెంచవచ్చు, కల్చర్ తీయొచ్చు. అదేలేండి. దానికోసమే నేను అనేది ఈ ఐఎంసీ మీద కాబట్టి ఎక్కువగా దీని గురించి చెప్తున్నా. పంగాస్ గురించి చేసినప్పుడు కూడా చెప్పాను. పంగాస్ ఆపేడే పంగస్. కారణం కూడా అదేనండి నేను. ఆ, ఓకే ఒకవేళ పంగస్ రేటు పెరగదు, ఏమండి పెరగదు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతుల్లో పంగస్ పెరగదు, కేజీ అవ్వాలంటే. మీ అవ్వదు. కేజీ అవ్వదు ఈ మేతలకి. ఈ మేతలకు అవ్వదు. ప్రోటీన్ కావాల్సిందని. ప్రోటీన్ ఉండాల్సిందే. మేతలు ఆపినా సరే సైజులు తగ్గిపోతాయి. ఆ, అందులో తేడా కూడా ఉంది. అదేలేండి. మనం ఏ రోజన్నా ఒక రోజు మేత ఆపి, 2 రోజులు మేత ఆపి, 3 రోజులు మేత ఆపి అంటే 100 గ్రాములు దిగిపోద్ది ఒకసారిగా. పంగస్. అసలు ఈజీగా డౌట్ లేకుండా. అవును, చెరువుల్లో వేస్టేజ్ మురుగుడు లాంటివి అలాంటివి కూడా తినవండి అయ్యి. ఫంగస్ మన అంటే చెరువుల్లో చెత్త కుళ్ళిపోద్ది కదా. తింటది. దానికి ఆ, ఎప్పుడు ఎంతసేపు ఏదో అవసరమైతే ఏది దొరకకపోతే మట్టి తినేద్ది. తినేస్తుంది అయితే. పంగాసు మట్టి కూడా తినేద్దండి. అదే తినేస్తుంది అయితే. అసలు మీరు దాని గురించి అసలు వెనకాడపడ రేపు పంగాసు మనం వేస్తున్నాం, మేత దొరకకపోతే ఏం చేద్దండి, మట్టి తినేద్ది. మట్టి తినేసి డిసీజ్ వచ్చేస్తుంది. ఆ, దాన్ని మట్టి తినేయకూడదు మనం. అదే బట్టి ఆ, తినకుండా మేత వేయాలి ఇప్పుడు. మేత వేయాలి దానికి కంపల్సరీ. ఒకటి మేత ఎప్పుడైతే ఆపుతామో అది మట్టి తినేస్తే మట్టికి అలవాటు పడిపోద్ది. ఆ, మట్టికి అలవాటు పడిందంటే ఇక మన దినమైపోద్ది. మేత తిందాం మళ్ళీ గమ్ముని. గమ్మున మేతలోకి ఎక్కదు. ఎందుకంటే దాని గురించి మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి చెప్తున్నానండి. అదే అన్ని పరిశోధన చేసేయండి మీరు. తప్పదు సార్. అది ఒకటి కల్చర్ ఒకటండి వరామి ఏం బాగాల. అదేలేండి.
ఒక విషయం మనం చెప్తున్నామంటే సార్, అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాంట్లో ఉన్న మేము ఇబ్బందులు పడి ఎంతో లాసులు అయ్యి అవన్నీ చేసి ఆ, చెప్తున్నాను. అంతేలేండి. అంటే రేపు పొద్దున్న మీరు చేసినా సరే ఆ లాసులు కామన్ కదా. అవునవును. అయితే అంటే చిన్న సలహా, ఇప్పుడు ఈ ఫంగస్లు అది రూప్చంద్ లాంటిదిను వనామీ లాంటి కల్చర్, పాలికల్చర్ అలా పని అవుతుందండి, ఉపయోగం ఉంది అది. రూప్చందుకి వేస్తే మేత రొయ్యలు తినేద్ది రూప్చందు. రొయ్యలు తినేస్తా, ఇంకేముంటాయి దాంట్లో. రూప్చంద్ అనేది వైల్డ్ యానిమల్. ఆ, అదేంటంటే వేరే చేపని ఏదైనా ఉన్నా సరే చంపుకుని తినేస్తుంది. ఆ, పుట్రొయ్య అలాంటివి ఉన్నా సరే, ఇప్పుడు రొయ్యల చెరువులో పుట్రొయ్యలు ఉంటాయి చూడండి, ఆ, ఉంటాయి ఉంటాయి. ఆ రొయ్యల్ని తినేద్ది. దానికి ఆకలి సరిపోలేదు అనుకోండి, ఆ, మీరు వేసిన రొయ్యని తినేద్ది. పెద్ద రొయ్యగా తినేస్తుంది. ఏం వెనకాడదు అసలు. ఆ, రూప్చంద్లో నోట్లో ఏలెడితే మన ఏలు కూడా ముక్క అయ్యే ఛాన్స్ ఉంటుందని ఈ బయట రైతులు చెప్తుంటే విన్నా. అంత అయితే ఒళ్ళు ఉండదు ఉన్నాయి, కానీ ఒళ్ళు ఏలుకి మాత్రం ఒళ్ళు. గట్టిగా దెబ్బ తగులుతుంది. ఆ, అయితే ఫంగస్లో అయితే పంగాస్ కూడా తిందండి, పంగాస్ ఇబ్బంది ఉండదు. పంగాస్ అయితే మీరు మేతలు ఆపలేరు. రొయ్యికి వేసిన మేత అంతా పంగాస్ తినేద్ది. అది తినేస్తుంది, కరెక్ట్ సార్. అవును. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అది వేస్ట్, అది కరెక్ట్ పని అవ్వదు. మీరు ఫంగస్లో వేసిన పాలికల్చర్ అనేది వద్దండి. నేను ఒకటికి 4 సార్లు చెప్తుంది ఏంటంటే, ఏదో వద్దన్నారు మీరు, అందుకే అందులో కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంది. బాగా తక్కువ ఉంది. అవును. ఇప్పుడు 100 మంది చేస్తే 10 మంది సక్సెస్ అవుతారండి ఆ, ఆ ఫీల్డ్లో. అదే ఆ సార్. 10 మంది చూసి మిగిలిన 99 మంది చేస్తే రేపొద్దున ఇలాగే మనకు 2-3 లక్షలు లాస్ వచ్చిందని మళ్ళీ నాకు ఫోన్ చేయాల్సి వస్తుంది. అవునవును, వాస్తవం ఇది. ఎందుకంటే మీకు ఈ రోజు కాదు, మీరు ఫస్ట్ రోజు ఫోన్ చేసినప్పుడే చెప్పా, ఏమండి తీసేయండి, ఇబ్బంది ఉంది, వాతావరణం బాగాలేదు. చెప్పారు అసలు, మరి ఎవరో కొనే పరిస్థితి లేదు అప్పుడు ఇక్కడ. అయితే తక్కువ కేజీ అయితే లాస్లో మాత్రమే బయటపడతారు. 64 రూపాయలు కట్టారు. కేజీ అయితే మేము పట్టినప్పుడు 64 కట్టారు. తప్పదండి, మరి మార్కెట్ అంత డౌన్లో ఉంది మరి. 14 టన్నులు ఇచ్చాను. 14 టన్నులు ఇస్తే ఆయన 12 టన్నులు తీసుకుని 2 టన్నులు వదిలేసాడు. ఎవరిని? ఐస్ లేదని. ఆ. ఐస్ చాలలేదు, 12 టన్నులు వేసుకెళ్తాం. ఆ 2 టన్నులు వేసి మళ్ళీ వేరే చెరువు తిరగేసాను. ఇప్పుడు ఆ 2 టన్నులు మీరు ఎన్ని టన్నులు చెప్పారు? 14 టన్నులు చెప్పాను. 14 టన్నులు చెప్తే 12 టన్నులు వేసుకెళ్తే ఊరుకోకూడదే. కాదు కాదు, 12 టన్నులు గ్యారెంటీ ఇచ్చి 2 టన్నులు ఎక్స్ట్రా అన్నాను. అదే అదే అలా ఇవ్వకూడదు. 12 టన్నులు గ్యారెంటీ ఇస్తే ఆ ఒక అట్టన్ని వేసుకుంటాడు అంతే. వేసుకుంటాను, 14 టన్నులు వేసుకుంటాను ఇమ్మన్నాడు. ఇమ్మన్నాడా? ఓకే. అన్నాడు కానీ వేసుకోవాలి. ఐస్ అయిపోయింది. అయిపోద్ది, వాళ్ళు అంతే తెస్తారు. మనం అన్నా సన్నేసి ప్రకారమే వాళ్ళు ఐస్ తెస్తారు. అది లెక్క. ఎందుకనంటే ఇవన్నీ పడి ఉన్నామండి, పట్టేటప్పుడు చేసేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ బోడి తలకాయలు ఇవ్వండి. ఆ రిబేట్ ఏమో కేజీకి కింట 5 కేజీలు కట్టి తీశారు. రిపీట్ కామను. అది చెప్పలేదులే మాకు, నాకు తెలియదు. చేపల వ్యాపారమే తెలియదు మాకు. వీడియోలు చూస్తుంటే కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది. కేజీలు మేపుతారండి, ఆ, కంపల్సరీ 5 కేజీలు తీసుకుంటాడు. డబ్బులు ఇవ్వడం. 95 కేజీలకు మాత్రమే డబ్బులు. మీరు 100 టన్నులు పట్టినా 5 టన్నులు చేసుకుంటాడు. అది లెక్క. ఇది ప్రతి మీ దగ్గరే కాదు, అందరి దగ్గర ఉన్నది. తెల్ల చేప కూడా అంతేనమాట. ఏ చేప అయినా అంతే. రూప్చంద్ కానీ ఏదైనా అంతే. ఏది ఇది అది కాదు, ఏదైనా అంతే. అది కామన్. అన్ని రిస్క్తో కూడుకున్నాయి. రిస్క్తో కూడుకుందండి. ఇప్పుడు ఒకటండి, ఎవరు పడ్డా వచ్చి పడేది రైతు మీదే. అవునవును. ఈ రైతు మీద పడిన వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ బతికేది. ఈ పొండుగ పర్లేదండి. అయితే పొండుగొప్పు కూడా రిస్క్ అండి. అది తక్కువ నెంబరింగ్ వేసుకుంటే ఏమన్నా ఎకరానికి 100 కడగాల, 200 కడగాలి. ఎకరానికి 100-200 అయితే కలిసి ఏం మిగులుతుంది సార్? సంవత్సరానికి 2 కేజీలు అవుతాయిగా. ఏం 2 కేజీలు 3 కేజీలు అవ్వాలి చేపది. అంటే నేనది కొంచెం పొండుగప్ప మీకు 2 కేజీలు అయితే ఏం మిగలదు మళ్ళీ. పొండుగప్ప 3 కేజీలు యావరేజ్ తిస్తేనే మిగులుద్ది. అంటే ఎక్కువ నెంబరింగ్ వేయకూడదు, బాగా తక్కువ వేయాలి. నెంబర్ వచ్చేసరికి మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఎకరానికి 1000 వేస్తున్నాం అండి. ఆ, మినిమం 3 ఎకరాల ట్యాంకులోనే వేసుకుంటున్నారు. చిన్న చిన్న ట్యాంకుల్లో పెద్ద చేపలు చేద్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు. అసలు చిన్న చెరువుల్లో అసలు పెద్ద చేపలు వర్కౌట్ అవ్వదండి అసలు. నాది ఒక 30 ఎకరం ట్యాంక్ కౌలు తీసుకున్నాను. దాంట్లో ఎకరానికి 100 వేయచ్చు అంటారా? వేసుకోవచ్చు. మధ్యలో ఇంకో చేప ఏమేస్తారు? ఇకేం వేయము. 30 ఎకరాల్లో ఎకరానికి 100 అయితే మీకేమీ లీజులు రావు. మాకు తక్కువే, ఎకరం 10,000. మేతలు వేయచ్చా? మేతలు వేసుకోవచ్చు. నెంబర్ 1 అయితే తీసుకోండి. 100 కాదు అప్పుడు వేయాల్సింది మీరు, ఎకరానికి ఒక 400 అడిగేయండి. అంటే గురక ఇప్పుడు కేజీ తయారవ్వాలంటే ఎన్ని కేజీలు ఎఫ్సిఆర్ ఎంత అవుతుందండి అది? కేజీకి 5 కేజీలు గురక తినేద్దండి. 5 కేజీలు గురక ఉంటుంది. అది నత్తకొల్ల కాడ తింటున్నారు మీరు, నిజమే? అది నత్తకొల్ల అంటే బొంగరం కొల్ల తిరుగుతాయి కదా నీళ్ళలో. నత్తకొల్ల పెద్దగా ఏం పట్టించుకోవచ్చు, పెద్ద తిందో.
ఇవి లేకపోతే తింటాం మేము చేపలు లేకపోతే. మేము ఎప్పుడు నత్తగోలు తినడం చూడలేదు, మేము కల్చర్ చేసాం కదా. ఆ, అది తినదు అయితే. ఎందుకంటే మొన్న ఈ మధ్య పుల్లకాడ తింటా అన్నారు వీడియోలో చూసాలే, ఇవాళ అట్లాంటివి తింటా ఏంటి. ఏం మరి నేను చెప్పలేదు, మనం చెప్పకుండా మనం చేయకుండా. ఒకటండి, నేను అనుభవం ద్వారా చెప్పేది నా అన్నీ. అదే అదేలేండి. అంటే ఇప్పుడు నేను ఒకళ్ళు చెప్తున్నానంటే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తేనే చెప్తానండి, లేకపోతే చెప్పను. అదేనండి. లోతు లోతు ఇప్పుడు అది 6 అడుగుల వరకు తోడుకోవచ్చండి నీళ్ళు, అది పెద్ద చెరువు. చూడండి. అయితే కొంచెం వేసవకాలం సాల్ట్ ఉంటుందని ఇది ఇది ప్లాన్ చేస్తున్నాం అన్నమాట, తక్కువలో పండుగ. నెంబర్ వన్ బాగానే ఉంటుంది. ఈ సాల్ట్ ఉన్నా సాల్ట్కి ఏమి ఇబ్బంది ఉండదండి పండుగప్ప. పండుగ సాల్ట్కి ఇబ్బంది లేదు. అది మేము తీపి నీరులో తీసుకెళ్ళి చేపనే సముద్రంలో పోసాం. ఆల్రెడీ వీడియో ఉంటుంది చూడండి మన దాంట్లో. అది చూడలేదండి. సముద్రంలో కల్చర్ చేస్తున్నాం. ఏమో పండుగప్పకి ఏం కాదు, అసలు ఏం ఇబ్బంది. పండుగప్ప 0 నుంచి 30 వేసినా ఏమవుతుంది, 30 నుంచి ఎత్తుకెళ్ళి 0 వేసినా ఏమవుతుంది. దానికి వాటర్ ఇబ్బంది లేదు. వాటర్ ఫ్రెష్గా ఉండాలి ఎప్పటికప్పుడు. డిఓ ప్రాబ్లం అయితే ఉందండి బాగా దానికి. డిఓ ప్రాబ్లం వనామీ కంటే ఎక్కువ ఉంది. వనామీ కంటే ఎక్కువ వాటర్ క్వాలిటీ పోయింది అనుకోండి, ఏ మాత్రం వాటర్ క్వాలిటీ పోయినా సరే తెల్లారికి ఏముండదు ఇక మొత్తం చచ్చిపోతాయి. అది ఒకటి ఇబ్బంది అవుతుంది. మరి అది ఒక ఇబ్బంది ఒకటి ఉంది, మరి దాన్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. అది క్వాలిటీ ఉన్నప్పుడే ఫుల్గా ఒక 7-8 అడుగులు తోడేసుకుని అట్టు పెట్టుకోవాలి. 7-8 అడుగులు తోడుకుంటే మనం మేత వేస్తాం చూడండి, మనం మేత వేసేటప్పుడు మనం చచ్చిపోయిన చేప వేసాం అనుకోండి, అందులో చచ్చిపోయిన చేప వేస్తే మళ్ళీ వాటర్ పొల్యూట్ అవుతాయి. 700 లోతు ఎక్కువ ఉంటాయి. లోతు ఎక్కువ ఉన్నా సరే దానికి ఎప్పుడు లైవ్ ఇస్తేనే వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. అది లైవ్ ఇవ్వాలి. లైవ్ ఇవ్వాలి. ఇంకోటి దానికి మెడిసిన్ లేదు. మెడిసిన్ లేదు. ఏమన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం మెడిసిన్ పెడదామన్నా సరే మెడిసిన్ లేదు. ప్రస్తుతానికి ఏంటంటే అయోడిన్ ఒకటి కొడుతున్నాం, ఏమైనా కండిషన్ రావడం కోసం, పిల్ల మార్చినా అది చేసినా ఏమైనా అనిపించినా సరే. అది అంత పెద్ద రిజల్ట్ ఏం కాపాడుతుంది, ఏదో మన తృప్తి కోసం కొడుతున్నాం. ఉపయోగం లేదండి అది. అంటే చెప్తున్నా జనరల్గా. అదేనండి. అవునవును. మరి ఇప్పుడు దాకా చేసే రైతులు కూడా ఏమనంటే మెడిసిన్ కూడా ఏం లేదమ్మా అని అంటున్నారు. కొంతమంది రైతులు అయితే యాపాకు నూరు వేస్తున్నాం అని అంటున్నారు, యాపాకు పేస్ట్ వేసి వేస్తున్నాం అని అంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ ఫెయిల్యూరు అది కూడా క్లారిటీ లేదు. డిసీజులు రాకుండానండి. డిసీజులు రాకుండా దాని మీద ఏంటంటే దానికి కొన్ని డిసీజులు వస్తున్నాయండి. పారాసెట్ అని ఒక డిసీజ్ వస్తుంది. తీపి నీళ్ళన్నా ఉప్పు నీళ్ళన్నా రెండిట్లోనా? సాల్ట్ వాటర్లో వస్తుంది. అది డెన్సిటీ ఎక్కువ ఉంటే, పిల్ల ఎక్కువ ఎత్తే ఎకరానికి పిల్ల నెంబర్ ఎక్కువ ఉంటే ఏంటంటే దాని పేరు ఏంటండి, ఏదో ఇప్పుడు చెప్పాను, డిసీజ్ చెప్పారు మళ్ళీ వెంటనే మర్చిపోయా. ఆ డిసీజ్ వస్తుంది ఏంటంటే పారాసెట్. దాని పేరు పారాసెట్. చేపకు అంటుకుని ఏంటంటే రాట్ల సాల్ట్ వాటర్లో సైజు పెరిగే కొద్దీ పారాసెట్ అనేది ఒకటి వస్తుంది. అది ఈ మధ్య రీసెంట్గా తెలిసింది. నేను ఆల్రెడీ మేము తీసుకెళ్ళి సముద్రంలో పోసిన దానికి కూడా వచ్చింది అది. మళ్ళీ వాటర్ మార్చడం, ఇది మార్చడం, అవి మార్చడం, చాలా తలకాయ నొప్పులు వచ్చినాయి అయ్యను. అది సప్లైలో ఉండదు, మళ్ళీ సప్నీర్లో లేదు, సాల్ట్ వాటర్లో ఉంది. అంటే సాల్ట్ వాటర్ కూడా 30 దాటేసి ఉంది కదా అది. మాకు 20 లోపే ఉంటుంది. 30 దాటిన సముద్రంలో కాబట్టి పారాసెట్ అనేది వచ్చింది. మేము ఆల్రెడీ ల్యాబ్కి తీసుకెళ్ళిన చేపలు కూడా 1.5 మోటాలిటీ వస్తుంది తర్వాత. అది వస్తే మాత్రం మేతలు తీసుకోకపోవడం, అది కూడా డెన్సిటీ అంటే నెంబర్ ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ప్లేస్లో ఎక్కువ నెంబర్ ఉంటుంది. అవును, మేమే ఎక్కడన్నా 200 కంటే ఎక్కువే ఉండాలి మా ఏరియా ఎవరు. మరి ఎందుకంటే అండి దాన్ని కల్చర్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేద్దామంటే ఇంకా జనాలకు కూడా పూర్తిగా క్లారిటీ లేదు దాని గురించి. ఇంకా లేదు, ఎవరు బాగా చేయట్లేదంటేనండి తట్టుకోలేకపోతున్నాం ఏదైనా చేద్దామన్నా సరే. ముందు రిస్క్ తీసుకుని ముందుకు వెళ్దాం అంటాక ఏంటంటే అందరం చిన్న రైతులం అయిపోయాం. అవునవును. ఏదో పెద్ద రైతులు ఏదో 3-4 ఉంటే చిన్న రైతులు ఒక 100 మంది ఉంటారు. అవునండి. అవును. దాని మూలంగా ఏమవుతుందంటే రిస్క్ తీసుకుని చేయాలంటే పెద్ద రైతులు చేయాలి. పెద్ద రైతులు ఎందుకు వచ్చిన రిస్క్లే మనం చేసుకుందాం అని వాళ్ళు చేయట్లా. పెద్దోళ్ళు చేయరు అసలు. ఎందుకంటే రిస్క్ ఒక కల్చర్ ముందులోకి డెవలప్ అవ్వాలంటే ఎవడో ఒకడు రిస్క్ తీసుకుని దాన్ని జనాలకి తెలియజేస్తే కానీ అది వెళ్దాం. దాని పక్క నుండి స్ప్రెడ్ అవుతా రావట్లేదు. అదేండి. లేకపోతే ఇప్పుడు కొంతమంది పీతలోనూ పండుగప్ప కల్చర్ చేస్తున్నారు మా ఏరియాలో, అవి 2 కలిపేస్తున్నారు. అది విన్నానండి నేను కూడా, 2 కలిసి చేస్తున్నారు అని. దాని గురించి తింది కదండి పండుగప్ప. తిందో అది పెద్దగా ఉంటుంది కదా పీత, గడ్డలు అయ్యి మింగాలుగా. తింటలేదండి. పీతలు తినవు. తింటలా. అదల్లా తినేదల్లా దాని నోట్లో మింగుతా సరిపోయేది తినేస్తుంది. అంతే.
అందరు పీత అనేది దాని గంటలు ఉంటాయి కనపడతాయి జల్ల ఒకటి పీతన ఒకటి తినవు అనుకుంటున్నాను నేను. తిందండి, పీత తింది అందులో ఇబ్బంది ఏం లేదు. ముళ్ళు వస్తుందండి ఉండాలి. రేపు పొద్దున్న రాను ఇప్పుడు మనకి స్టార్టింగ్లో వనామీ ఏదో ఎకరానికి 10,000 వేసేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా 2-3 లక్షలు పోతున్నారు. అవునండి అవును. ఆ స్టేజ్ కూడా పుండుగప్పుడు వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. వస్తుంది అది, కాకపోతే టైం పడుతుంది, ఒక 4-5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు పడుతుంది. మీరు అన్నట్టు ఈ పారాసిట్ అనే దానికి ముందు కనిపెట్టాలి, పారాసిట్ వేయాలి, ఎక్కువ చచ్చిపోయిన పీసులు వేయాలి, లైవ్ పీస్ వేయలేరు ఎవరి వల్ల కాదు. లైవ్ వేయడం అసలు ఇంపాసిబుల్ అండి అవట్లా. సచ్చినాయి అంటావా రేవు కాడ సముద్రం కాడ దొరుకుతాయండి, టన్నుల్లో దొరుకుతాయి. ఇప్పుడు నిజాంపట్నం మాకు బందర్ కానీ గిలకల దిండి కానీ దగ్గరలో ఉండే కదా. అవునవునవును. అవి కడిసి అంటారు, కడిసి అంటే తక్కువ రేట్లు ఇస్తారన్నమాట, కేజీ 10 రూపాయలకి 15 రూపాయలకి వేస్టేజ్. అవును అవును అవును. అవి తెచ్చుకుని మిషన్ పట్టించేసి వేసుకోవచ్చండి, అవి దొరుకుతాయి. వేయొచ్చండి, అది చచ్చిపోయింది కూడా తింటుంది, చచ్చిపోయింది తింటుంది కాబట్టి మళ్ళీ వాటర్ క్వాలిటీ తీసుకురావడానికి మనం ఏదో ఒక మెడిసిన్ కానీ పెట్టగలిగితే కానీ వర్కౌట్ అవ్వదు. వాటర్ క్వాలిటీ తీసుకురావాలంటే అయోడిన్ లాంటివి మీరు చెప్పినట్టుగా అయోడిన్ కానీ, లేకపోతే ఫార్ములైన్స్ ఏమైనా ఫార్ములైన్ ఉంటాయి కదా, అలాంటివి తట్టుకుంటే అలాంటివి ఏమైనా వాడొచ్చాము. చేస్తున్నారండి అవి అంతగా సక్సెస్ఫుల్గా ఏం కాపాడుతుంది ప్రస్తుతానికి. లేకపోతే ప్రోబయోటిక్ ఈ జ్యూసులు ఉంటాయి కదండి వాటర్ క్వాలిటీకి, బెల్లం తౌడు ఈస్ట్, అవి క్వాలిటీ వస్తుందండి. బెల్లము ఈస్ట్ తౌడు అంటే వనమి కొడతా ఉంటాం కదా ఎక్కువ, అవి కొట్టాలండి. అవి వారం లాగితే రోజు ఒక 5 బకెట్లు అని కొట్టాలేము క్వాలిటీ కావాలంటే. అవును, వాటర్ క్వాలిటీ వస్తే, ఎందుకంటే వాటర్ వేస్ట్ అవుతూ పోవాలి కదా, దానికి ఇబ్బంది అవుతుంది. అవునవును, వాటర్ వేస్ట్ అవుతుంది. దానికి మంచి లైవ్ ఫీడ్ అంటే ట్రూ ప్లాంట్ పుట్టింది ఈ బెల్లము వేస్తుంటే. అవునవునవును. వాటర్ లైట్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్, వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అవునవునవును సార్, అవును. అదొకటి. ఇంకేదన్నా ఈ మీరు ఫంగస్ లాంటివి కూడా కలపాలేము వాటిలో, అంటే ఆక్సిజన్ కోసం చేయాలండి. మేము ఇంకా అంత క్లారిటీగా అంత దూరం వెళ్ళలేదు, ఇంకా బాగా రిస్క్ అవుతుందని మేము ఆపేసాం. అది ఎకరానికి ఒక 50-100 ఫంగస్ లాంటివి చేసినా కొంచెం వాటర్ ఆక్సిజన్ వస్తుంది కదండి. వస్తుందండి కొద్దిగా, అంటే కలుతూ ఉంటాయి కదా తెల్లగా. ఒకటండి పుండుగప్పులో వచ్చేసరికి ఏంటవుతుంది, మళ్ళీ ఇంకోటి అవుతుందంటే శీలవతి వేస్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు. పండుగప్పులో చీరవతి పండుగప్పు తినేస్తుంది కదండి పెద్ద అవగానే. పెద్ద ఏమన్నాయి ఇప్పుడు సైజ్ వేరియేషన్ వేస్తున్నారు చూడండి. అంటే నాకు ఆల్రెడీ ఇది ఒక రైతు చెప్పడం జరిగిందండి, మేము ఆల్రెడీ నేను తిరుగుతూ ఉంటాను కదా. అయితే 30 కేజీ అట్ట అవ్వాలి చేస్తారు చేప. ఈ శీలావతి వల్ల పుండుగప్పకి ఇన్ఫెక్షన్ వస్తుంది, కొరికేస్తుంది కాబట్టి. ఏదైనా జరగదు, శీలావతి వల్ల పుండుగప్పకి ఇబ్బంది వస్తుంది. అదే ఒకవేళ తోకలు కొరుకుద్దాం ఒత్తి మీద. అది ఏ జరుగుతుందో తెలీదు. ఆల్రెడీ నాకు ఒక ఆయన చెప్పాడు, అంటే ఒక బాగా పెద్ద రైతు ఆయన, పాలిటిక్స్లో కూడా ఉన్నారు ఆయన ఇలా మాట్లాడితే అప్పుడు ఇలా అవుతుందన్న ఇబ్బంది అవుతుంది దాని గురించి అని కూడా చెప్పారు నాకు. మాకు అవి తెలిసిన ఆయన ఒక ఆయన 100 ఎకరంలో పండుగప్పేశారు, చచ్చిపోయింది నీళ్లు ఆక్సిజన్ లెవెల్ లేక. అది చూశాను నేను, ఎందుకంటే అది పెద్ద చెరువు, నీళ్లు పచ్చబడిపోయినాయి, వాళ్ళు కోడి అన్ని వేస్ట్లు వేస్తారులేండి, అదే మన యాసిడ్ వేస్ట్ అవి వేస్తారు వాళ్ళు, వాటర్ పచ్చగా అయిపోయి పండుగ పిల్ల 100 గ్రామ్స్ అది చేశారు, గురక ఫుల్గా ఉంది టన్నుల్లో. ఆ గురక తినేదని పండుగ పిల్ల వేశారు, ఆ వాటర్ క్వాలిటీ లేక ప్యాన్ చెట్లు లేవు దానికి. పండుగ పెద్ద దెబ్బతింది కానీ షాప్కి అవ్వలేదండి. మరి మీరు చెప్పింది అయితే మా ఏరియాలో జరగలేదు. అవునవునవును, పండుగ ఇది కూడా ఒకటి వచ్చిందండి నా దగ్గరికి, అందుకే చెప్తున్నా. అదేలేండి, వచ్చే ఉంటాయి మీకు అందరి సమస్యలు. ఇప్పుడు 10 మందితో నేను అడుగుతా కదండి, కల్చర్ గురించి ఏంటండి, విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల మధ్యలో వచ్చింది. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తే మళ్ళీ 10 మంది తెలుస్తుంది కదా. అవునవును, విషయం అనేది ఏంటంటే మనకి తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలి. అవునండి. అవును. అయితే ఇప్పుడు ఈ చేప అనేది ఏది లైన్ లేదు, మాకైతే వర్కౌట్ అవ్వదు. ఇక ఈ ఏదో పండుగ వేసుకోవాలి, లేకపోతే మానేయాలి. ఈ రూప్చందు జల్లగడ అనవసరం అయితే. రూప్చంద్ రేట్ బాగుంది, మార్కెట్ బాగానే ఉంది, పచ్చాకం చేయాలి చేస్తే. పచ్చాకం రూప్చంద్ వేసి ఏదో పల్స్గా ఒక 200-300 ఎకరానికి ఫంగస్ కడ కొంచెం మిక్సింగ్ ఉంటే నీళ్ళు కొలుతాయి అన్నారు కదా. ఫంగస్ రూప్చంద్ కాంబినేషన్ చేయొచ్చండి, ఆల్రెడీ చాలా మంది రైతులు చేస్తున్నారు, వర్కౌట్ అవుతుంది. రూప్చంద్ రేట్ ఉండదు, ఫంగస్ రేట్ ఉంటుంది కదా. అది వాటర్ కలుతాయి కదండి. అవును. డివో రాదేక. రూప్చంద్ కనుక ఉంటే కంపల్సరీగా ఫ్యాన్జెట్ పెట్టాలి. ఫంగస్ ఉంటే పెట్టాల్సిందేనా? ఓకే. డివో లెవెల్స్ పడిపోతుంది దానికి. డివో లెవెల్స్ పడిపోతున్నాయా? బాగా అండి.
బిజినెస్ చేసే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రూప్షన్తో. ఫ్యాన్ సెట్లు అవి పెట్టుకోవాల్సి వస్తుంది. అదేలే సార్. అంటే కౌంట్కి వచ్చాక 2 కేజీలు దాటిన నుంచి బాగా ఇబ్బంది వచ్చేస్తుంది. ఒక గంట 2 గంటలు పోయినా పర్లేదండి. రాత్రి 2 కాడ నుంచి తెల్లారి 2 వరకు కంపల్సరీ తిరగాల్సి వస్తుంది. అప్పుడు గంట పోయినా మళ్ళీ ఇబ్బంది, అలవాటు అయిన దాని మీద ఇంకా ఇబ్బంది అవుద్ది. ఎకరాన 2000 వేసేస్తున్నారు. ఈ 2 కాడ వచ్చి ఎవరేస్తారంటే వాళ్ళు కూడా ఫ్యాన్ సెట్ వేసి వెళ్ళిపోతున్నారు. అది అంతే కదా. ఆ టైంలో కరెంట్ కానీ తీస్తే 2 3 మళ్ళీ ప్రమాదమే, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఆల్రెడీ రైతులు చెప్తున్న మాట అది. ఫ్యాన్ సెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. అదే. ఓకే సార్. అయితే ఎక్స్ట్రా సోర్స్ ఉండకూడదండి. మనం ఎక్స్ట్రా ఇప్పుడు చెరువు కాడ ఇప్పుడు కరెంట్ అని ఫ్యాన్ సెట్లు అని ఇవన్నీ పెట్టి ఎక్కువ పని అయిపోవట్లేదు. రిస్క్ ఎక్కువ అయిపోతుంది. రిస్క్ ఎందుకంటే 1 రోజు 2 రోజులు చేస్తాం. కల్చర్ అంటే సంవత్సరం బాగా చేయాలి దాన్ని. అదేనండి. సంవత్సరం బాగా వచ్చి ఫ్యాన్ సెట్లు వేయాలంటే ఎంత రిస్క్ సార్ ఆలోచించండి. బాగా రిస్క్. వేరే పనికి వెళ్తాక ఉండదు. అవును. సో దాని మూలంగా ఏంటంటే అది కల్చర్ కూడా కొంచెం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు ఈ రూప్ చందు నెంబరింగ్ పలసగా వేసుకుంటే తొందరగా వస్తుందండి. పలస వేసుకుంటే ఇబ్బంది ఏమంటారా? ఎకరానికి ఎంత అయితే పలసరా మీ లెక్క? ఇప్పుడు ఇది ఎకరంలో ఎకరానికి మేము పంగాస్ వచ్చేసరికి 10,000 వేస్తాం. అది ఒక 500 600 వేసుకోవాలి రూప్ చందు. అంతే. 500 ఎకరానికి 500 600 వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. అప్పుడైతే ఇంక నువ్వు ఒక 5 ఎకరాల ట్యాంకులు 5 2 టన్నులు 3 టన్నులు ప్లాన్ చేసుకోవచ్చు అంతే. ఆ రూప్ చందు పట్టుకుంటే డబ్బులు వస్తాయి. పంగాస్కి ఏదైనా రావు. పంగాస్కి ఏమైనా రావుగా. రేట్ మళ్ళీ రూప్ చంద్ రేట్గా ఆ రూప్ చందు డబ్బులు వస్తాయి. అవి పట్టుకుంటూ మళ్ళీ అంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే పంగాస్ నెంబర్ ఎక్కువ వేసి రూప్ చంద్ నెంబర్ తక్కువ వేసి పంగాస్ టన్నేజ్తో పాటు ఇది కూడా 2-3 టన్నులు అయ్యేటట్టు ప్లాన్ చేసి ఇస్తున్నారు. అది కలిపి మిక్సింగ్. దాని వల్ల ఏమవుతుందంటే పంగాస్ లాస్ వచ్చేసి రూప్ చంద్ కవర్ చేసుకుంటున్నాయి. ఖర్చులతో పెట్టిపోతున్నాం. అది కొంచెం ఇది రూప్ చంద్కి ఏమి అయినా పర్లేదు, తక్కువ రేట్లు. ఏదైనా పర్లేదు, మనకి ఫ్లోటింగ్ ఫిష్ అయినా పర్లేదు. అందులో ఏదైనా గురక కానీ ఇలాంటి చిన్న చిన్న చేపలు వస్తాయి చూడండి, జోబుడాయలు ఇవి అవి అవన్నీ తినేద్ది అది ఉంచదు. మొత్తం పండుగప్పలాగా మింగేద్దండి. అందుకే ఆ ట్యాంకులు ఎప్పుడు మనకి వేరే జాతి కాపరు అసలు ఆ చెరువులో మొత్తం లేచిపోతుంది. గురక పిల్ల కానీ చేనే గురక పిల్ల కానీ గురక వచ్చినా ఏదొచ్చినా పుట్రోజు వచ్చినా ఏదోన్నా సరే ఏం ఉంటుంది ఇక మొత్తం మింగేద్ది. మొత్తం మింగేద్ది. అది వీడియో నా ఎక్కువ వచ్చిందండి. నేను పెడదాం అనుకున్నాను, కాపీరైట్స్ వస్తే నేను అప్లోడ్ చేయలేదు. ఏది రూప్ చంద్ రొయ్యలు కూడా తినేద్దండి. దాన్ని పొట్టకొస్తే మొత్తం రొయ్యలే ఉన్నాయి. ఉంటుందండి. ఉంటాయండి. అంటే మీరు అన్నట్టు వేరే మేత లేకపోతే తినేది. మొత్తం వేరే మేత దొరకపోతే ఇంకో దాన్ని కొట్టేది. అదేలే సార్. ఓకే సార్, మరి అయితే ఉంటా మరి. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే సార్. అలాగే అలాగే.